మేడం చూస్తే పాస్టర్ ప్రవీణ్ గారు గతంలో చూసుకుంటే ఆయన చనిపోయారు ఒక 1 వీక్ బ్యాక్. కానీ ఏపీ పోలీసులు రీసెంట్గా ఒక 400 కెమెరాస్ చెక్ చేసి అది మర్డర్ కాదు, కేవలం ఆయన డ్రింక్ చేయడం వల్ల చనిపోయారని కూడా పూర్తి ఆధారాలతో మన ముందైతే పెట్టారు. అసలు ఏంటంటే అసలు దీనివల్ల ఏం జరిగింది అనుకోవచ్చు ప్రవీణ్ గారు జీవితం? ఇది 100% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రభుత్వం కూడా స్పందించి ఎమ్మటనే ఈ హత్య లేకపోతే ఏంటి అని వెంటనే ఎంక్వైరీ చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఎమ్మటనే దీనికోసం స్పందించాలని చెప్పేసి అని పైనుంచి ఒత్తిడి తీసుకురావడంతో ఈ 400-300 కెమెరాలను కూడా సేకరించి అంత ఎవిడెన్స్ ఉన్నా సరే ఈ 90% ఉన్నటువంటి ఫేక్ ఫాస్టర్ నా కొడుకులు ఇది హత్యే అని చెప్పేసి వాళ్ళ కాళ్ళే నిర్ధారించేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే హిందువులు చైతన్యం అవుతున్నారు. వీళ్ళు కొంపకు వచ్చి మా దేవుడిని నమ్ముకోండి, మా మతంలోకి రండి అంటే హిందువులు ఊరుకోవట్లేదు. మాకు మా దేవుడు ఉన్నాడని చెప్పి అందరూ జై శ్రీరామ్ చెప్తున్నారు. వీళ్ళ మత మార్పిడి చేయడానికి వీళ్ళకి అవకాశం కుదరట్లేదు. వీళ్ళ మైకులు పెట్టేసి పెద్ద పెద్ద అరుపులు అరిసేసి హిందూ దేవుని దేవతలు సైతాలను భూతాలంటే హిందువులు ఊరుకోవట్లేదు. అందుకు కాబట్టి వీళ్ళు ఎలాగైనా సరే వీళ్ళ మత మార్పిడి ఇంకా అభివృద్ధి అవ్వడానికి ఛాన్స్ లేదు. హిందువులు మధ్య చైతన్యం అయ్యారు కాబట్టి వీళ్ళ మీద ఎలాగైనా సరే బురద జల్లేసి హిందూ ధర్మం కోసం ఎలాగైనా సరే పోరాడే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వీళ్ళ నోరు నొక్కేయాలి అని చెప్పి వాళ్ళు ఏదో ఒక రకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అని చెప్పి ఆ ప్రవీణ్ పగడాల గారిని అడ్డం పెట్టుకునే వాళ్ళు మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎలాగైనా సరే హిందూ ధర్మం మీద, హిందూ ధర్మం కోసం పనిచేసేటువంటి కార్యకర్తల మీద, హిందూ సంఘాల మీద బురద జల్లుతున్నారు. ఏకంగా డూబుని పెట్టి హైదరాబాద్ నుంచి ఒక రోజులో షూటింగ్ చేసేయగలరు డూబుని పెట్టేసి. ఇది అసాధ్యం కదా ఇది. కాబట్టి పాస్టర్లు నేను చెప్పేది ఏంటంటే దొంగ కేడినా పాస్టర్లు, దొంగ నా కొడుకులు చాలా మంది ఉన్నారు. మంచి పాస్టర్లు 10% 90% ఫేక్ నా కొడుకులు ఉన్నారు. వీళ్ళంతా ఒక వ్యాపారం, బిజినెస్. వీళ్ళ శవాల మీద వ్యాపారం చేస్తారు. సానుభూతి వీళ్ళు. యేసు ప్రభువుని 3 మేకులు కొట్టారు అలా రోమన్ సైనికులు. ఈయన కొడుకులు అయితే 100 మేకులు కొట్టేసి ఆ మేకులు ల్యాబుల్లో పెట్టి యేసు ప్రభు గారిని కొట్టిన మేకు, యేసు ప్రభు గారిని కొట్టిన మాంసం ముక్క, యేసు ప్రభు గారి తలకాయ, యేసు ప్రభు గారి గోరు అని చెప్పి శీల వ్యాపారం పెట్టేద్దరు. అంతే కాబట్టి 90% దొంగ పాస్టర్ కేడినా కొడుకులు ఉన్నారు. ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని నాశనం చేయడానికి ఫైనాన్స్ ఫండింగ్ తీసుకుని వీళ్ళ ఈ దేశం మీద, ధర్మం మీద బురద జల్లుతూ ఎలాగైనా సరే మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, మణిపూర్లో జరిగినట్టుగా ఎక్కడ కూడా విధ్వంసం చేసేయాలి, హిందూ ధర్మాన్ని నాశనం చేసేయాలి, హిందువులు మత మార్పిడి చేసేయాలి అని చెప్పి వీళ్ళ ఉద్దేశం. అంతే. మంచి పాస్టర్లు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు 10% మాత్రమే నిజమైన పాస్టర్లు ఉన్నారు. 90% కూడా దొంగనా కొడుకులే ఉన్నారు. ఆడెవడ అజయ్ బాయ్ కూడా ఉన్నాడు, పేకినా కొడుకు, దొంగనా కొడుకు. ఆ బోడకనా కొడుకు హిందూ ధర్మాన్ని ఎంత దూషించి నా కొడక నువ్వు కనపడి చెప్పులు దండేసి నా కొడక కొజ్జవాళ్ళు అందరూ కూడా ఊరేగిస్తావు నా కొడక, పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తున్నాడు హిందూ ధర్మం అంటే నా కొడక, నీ సర్టిఫికెట్లు ఏముందిరా బచ్చా నా కొడక, నీ సర్టిఫికెట్లు హిందూ అని ఉంటుంది, నీ బాబు హిందూ, నీ తాత హిందూ, నా కొడకల్లారా ఫేక్ పాస్టర్ నా కొడకల్లారా, హిందూ ధర్మం జోలికొస్తే నా కొడక ఒక్కొక్కడికి తోలు తీస్తాం. ఇక నుంచి ఆడోళ్ళు మూగోళ్ళే హిందూ ధర్మం కోసం పోరాడారు అనుకుంటున్నారు. కాబట్టి దారి చూసుకోండి. ఇక నుంచి ట్రాన్స్జెండర్స్, నపుంసకులు హిందూ ధర్మం కోసం కూడా పనిచేయడానికి బయటకు వస్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండి నోరు అదుపులో పెట్టుకుని మీరు హిందూ ధర్మం దూషించడం మానేస్తే సరే. నా కొడకల్లారు మీరు ఫస్ట్ నుంచి కూడా హిందూ ధర్మాన్ని దూషించి చర్చిల్లోని హిందువులు మత మార్పిడి చేశారు కాబట్టే కదరా మేము ఊరుకుంటున్నాము. ఇప్పుడు దాకా ఊరుకున్నాం, ఇక నుంచి ఊరుకునేది లేదు. మీరు ఎదవ అంటే ఎన్నిసార్లు ఊరుకుంటారా? మేము కూడా తిరగబడతాం. నీ చేతకని దద్దములు అనుకున్నావా? నీ మతం కోసం ఎవడన్నా తీసాడా? నీ మతాన్ని ఎవడన్నా తిడుతున్నాడా? నీ బైబిల్ని ఎవడన్నా తిట్టా? మేము ఫస్ట్ నుంచి మీరు మా ధర్మాన్ని దూషించి చర్చిల్లో మా ధర్మాన్ని కించపరిచి రాళ్ళు, రప్పులు, దెయ్యాలు, సైతాలను, భూతాలని క్రియేట్ చేసి మీరు హిందువులందరూ మత మార్పిడి చేసే మీరు ఇంత బ్యాచ్ తయారయ్యారు. హిందువులు చంపేస్తున్నారు కదా, నిజంగా హిందువులు చంపేస్తే మీరు ఎంతమంది తయారవరు? ఈ రోజు మా మీద తిరగబడి మా ధర్మాన్ని దూషించేంత స్థాయికి మీరు ఎదగరా ఎదవన్నా కొడకల్లారని ఇప్పటికైనా సరే గుర్తు పెట్టుకుని హిందూ ధర్మం జోలికి రాకండి. వచ్చారంటే చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం. మొన్న కూడా ఎంతో ప్రభుత్వం కూడా చాలా స్పందించి ఆ కేసు ప్రవీణ్ పగడాల గారి కోసం చాలా శ్రమ పడితే పోలీస్ డిపార్ట్మెంట్ గారికి విలువ ఇవ్వలేదు, ప్రభుత్వానికి విలువ ఇవ్వలేదు. మీరు చట్టాన్ని గౌరవించరు, రాజ్యాంగాన్ని గౌరవించరు. మీరేం మనుషులరా దుర్మార్గ నా కొడకల్లారా? దేశాన్ని, చట్టాన్ని గౌరవించండి రా. మీరు ముందు అది తెలుసుకుంటారా ఎదవ నా కొడకల్లారా? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. కాదు మరో విషయం, ఇప్పుడు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతని అని ఒక ధర్మం అయితే తీసుకొచ్చారు. దీన్ని కూడా చాలా మంది అయితే చాలా ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు. దీనికోసం ఏమంటారు? దమ్ము ధైర్యం ఉన్న మగాడు ఎవడన్నా ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్ గారే. ఈ ఫేక్ పాస్టర్ నా కొడుకులు, అలాగే ఇంకా మతోన్మాదులు, ఇతర మతస్థులు ధర్మాన్ని చాలా నాశనం చేశారు. మన ఎదురుగుండా మన ధర్మాన్ని, మన రాముడిని, మన దుర్గమ్మని తిడుతుంటే
మనం నోరు మూసుకుని కూర్చుని ఏం మాట్లాడం. అదే వాళ్ళ మతం జోలికి వస్తే మన మీద తలకాయలు ఉండవు, పీకలు తీస్తామంటారు. కాబట్టి వీళ్ళు ఎంత దారుణంగా మన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి ఆయన నిజంగా హిందువుని కాబట్టి హిందువు అని చెప్పుకున్నాడు, తప్పే ఉంది. ఒక ముస్లిం మట్టుకి నేను ముస్లిం అని చెప్పుకోవచ్చు, ఒక క్రిస్టియన్ నేను క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు, ఒక హిందూ మట్టుకు నేను హిందూ అని చెప్పుకోకూడదా? హిందూ మాత్రం సెక్యులర్ ఉండాలి, క్రిస్టియన్స్ మటుకు క్రిస్టియన్ లాగా ఉండాలి, ముస్లిం లాగా ఉండాలి. అంటే హిందువులు మాత్రమే సెక్యులర్ ఉండాలా? మరి చాలా తప్పు కదా. ఆయన హిందువు, పక్కా హిందువు కాబట్టి హిందువుగానే ఉన్నాడు, హిందూ అని చెప్పుకున్నాడు. దానికి మనం ఆనందించాలి, సంతోషించాలి. మనం అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి, అలాంటి వాళ్ళకి ఓటు వేయాలి. అన్ని మతాలు సమానం అని చెప్పేసి దొంగ మాటలు చెప్పి కేడినా కొడుకులు మనం సపోర్ట్ చేయవసరం లేదు. హిందువులు ఖచ్చితంగా ఓటు బ్యాంక్ అవ్వాలి, ధర్మం నాశనం అయిపోతుంది, ఖచ్చితంగా మనం కళ్ళు తెరవాలి. మన అన్ని మతాల సమానం కూడా తల్లి పిల్లం ఒకటి కాదు, ఊళ్ళో పంది గుళ్ళో నంది ఒకటి కాదు, నువ్వు నేను ఒకటి కాదు. ఎందుకంటే ఏంటి? మరో విషయం ఏంటి, ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రవీణ్ భాస్కర్ గారి హత్య కోసం కూడా గతంలో చూసుకుంటే కావాలనే పవన్ కళ్యాణ్ గారు ఈ పేరు కూడా అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు సింక్ చేశారు. అది చాలా వీడియోస్, చాలా మంది కూడా ఇది ఒక మర్డర్ కింద కూడా అని కూడా చాలా మంది మాట్లాడారు. మరి వాళ్ళకి మీరు ఎటువంటి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు కూడా ఏపీ పోలీసులు మొత్తం 400 కెమెరాలు శుభ్రంగా ఈ చివరి నుంచి అంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు A to Z కెమెరాలు పిన్ టు పిన్ పెట్టి మనకి ఈ రోజు మొత్తం సాక్ష్యాలతో పాటు అయితే పెట్టారు. అది కేవలం ఆయన మద్యం దాగి అలాగే ఆయన వెళ్ళిన ఏవైతే వైన్ షాప్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా క్లారిటీ అయితే ఇచ్చారు. మరి మీరేమంటారు దీనికోసం? ఆ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్మునటువంటి యేసుప్రభు పైనుంచి దిగొచ్చి, ఒరే బాబు వాడు వాస్తవంగానే చనిపోయాడు, ఇది మర్డర్ కాదన్నా సరే వీళ్ళు నమ్మరు. కాదు కూడదు, ఎలాగైనా సరే హిందువుల మీద బుర్ర చేయాలి. వాళ్ళకి శవం కావాలి, శవం మీద వ్యాపారం వీళ్ళకి, ఫేక్ పాస్టర్లకి. శవం దొరికి సానుభూతి పెట్టి అదిగో మమ్మల్ని చంపేశారు, మా మీద దాడి చేసేసారు, మమ్మల్ని నరికేశారు, మాకు స్వేచ్ఛ లేదు అని చెప్పేసి అని ఇలా క్రియేట్ చేసేయడానికి వాళ్ళకి కావాలి, శవం కావాలి. అందుకని పాపం ఆయన ఏదో అతను దురదృష్టం కొద్ది పాపం ఆయన ఏదో చనిపోతే ఇది మర్డర్ అని చెప్పేసి చంపేస్తారని చెప్పి వీళ్ళు సొంతంగా క్రియేట్ చేశారు. నిజంగా చెప్తుంది, యేసు ప్రభు వచ్చి ఇది మర్డర్ కాదు, ఆయన వాస్తవంగానే చనిపోయాడు, యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పినా సరే వీళ్ళ ఒప్పుకోరు. అన్ని సీసీ కెమెరాలు తీసి అన్ని ప్రూఫ్స్ చూపించినా సరే ఇది క్రియేట్ చేశారు, వీళ్ళు ఎడిటింగ్ చేశారు అని చెప్పేసి ఇంకా గొర్రెలాగా నమ్ముతుంటే మరి ఏమన్నా కొండగొర్రెలు అనకపోతే ఇంక మనుషులనా ఇంకేమనాలి? కొండగొర్రెలే కదా. గవర్నమెంట్ మోసం చేసేద్దా, పోలీస్ డిపార్ట్మెంట్ మోసం చేసేద్దా? వీళ్ళ 4000 మంది రాజమండ్రిలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి గందరగోళం చేసేసి ఊరు కాకినాడ ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసన చేసేసి అచ్చ అనేసి అన్నారు. అందుకని మొత్తం సీసీ కెమెరాలన్నీ మొత్తం తీసుకొస్తే మొత్తం బ్రాందీ షాపులకి వెళ్ళడం, ఫోన్పే చేయడం, ప్రతిదీ అణువు మొత్తం కెమెరాలు అని అన్నీ ఉన్నా సరే క్రియేట్ చేసేసారు, ఎడిటింగ్ చేసేసారు, డబ్బింగ్ పెట్టేశారు. ఎవడికి మరి ఎవడ చంపడానికి? మానవతని కట్టర్ హిందువుని, నేను పక్కా హిందువుని, హిందూ ధర్మం కోసం పనిచేస్తాను. ఆయన చనిపోతే నాకే బాధ కలిగింది, మానవత్వంగా, మతంగా కాదు, ఒక మానవత్వంగా ఒక మనిషిగా నాకు ఆయన చనిపోవడం నాకు బాధ వేసింది. అయ్యో పాపం అని చెప్పి ఎవరైనా మనుషులమే కదా, మతపర విషయం పక్కన పెడతాని. అలాంటిది హిందూ ధర్మంలో చీమకు కూడా హాని చేయం. సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు చెప్పేది హిందూ ధర్మం. అటువంటిది పరాయి మతాలను ఎందుకు చంపుతారు? చంపితే వీళ్ళు మిగులుతారా? వీళ్ళు చెప్తున్నాను కదా, యేసుప్రభు వచ్చి చెప్పినా సరే వీళ్ళు నమ్మరు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే శవం కావాలి, శవం మీద వ్యాపారం. ఎలాగైనా సరే జనాల్ని మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఇలా క్రైస్తవుని హైలైట్ చేసుకోవాలి, హిందూ ధర్మం మీద బుర్ర వెళ్ళాలి. ఎందుకంటే హిందూ ధర్మం ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది, హిందువులు కళ్ళు తెరుతున్నారు. ఇప్పుడు నేను సెక్యులర్ భావంతో ఉండేదాన్ని, హిందూ ధర్మం కోసం తెలుసుకున్నాను, కట్టర్ హిందూని అయ్యాను. అలాగే నేను 10 మందికి చెప్తున్నాను, 10 మంది వీడియోలో చెప్తున్నాను. అలాగే హిందూ ధర్మం కోసం పనిచేసే సోషల్ మీడియా చాలా ఉంది. ఎలాగైనా సరే వాళ్ళు చేసే దుర్మార్గ పనులు, ఇలా టచ్ అంటే పడిపోవడం, కళ్ళు వచ్చేయడం, కాళ్ళు వచ్చేయడం, ఇన్ని అద్భుతాలు మహిమలు జరిగిపోతున్నాయి అంటున్నారు. క్యాన్సర్ తగ్గిపోయింది అంటున్నారు, కిడ్నీలో రాళ్ళు తీసేస్తున్నారు. బహిరంగంగా కొన్ని వేల మంది షూటింగ్ చేసి వీడియోలో పెట్టి జనాలు అంత బహిరంగంగా మోసం చేస్తున్నారు. కాబట్టి దీనికి అడ్డు కడుతున్నాం, ఆనకట్టేస్తున్నాం, ఇటువంటి మోసాలను బయట తీసుకొస్తున్నాం సోషల్ మీడియా ద్వారా. అందుకని ఎలాగైనా సరే వీళ్ళు హిందువుల ధర్మం కోసం పనిచేసే వాళ్ళ మీద బుర్ర జల్లాలి, హిందూ ధర్మం మీద బుర్ర జల్లాలి, హిందువుల మీద ఎలాగైనా పెంట జల్లాలి అని చెప్పి వీళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఇదే కంటిన్యూ అవుతాయండి. అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల కన్నా మెయిన్గా మన ఇండియాలో అసలు ఏం జరుగుతుంది అంటే నిజంగానే ఇలా క్రైస్తవులు మీరు అన్నట్టు ఇప్పుడు ఇలా చేస్తుంటే అసలు హిందూ ధర్మం ఉండే అవకాశం ఉందా? ఎవడో కూడా హిందూ ధర్మాన్ని ఎంత నాశనం చేద్దాం అనుకున్నా సరే ఈ దేశంలో మిగిలేది సనాతన ధర్మం ఒక్కటే. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతాడు, మొదటి నుంచి ఉన్న వాళ్ళే మిగులుతారు. అంతేగాని వీళ్ళు వచ్చి ఎన్ని చేద్దామని సరే వీళ్ళ నిజాలు, వీళ్ళు చేసే పెంట కార్యక్రమాలు, వీళ్ళ దొంగ వేసాలని, వీళ్ళ నకిలీ వేసాలని, వీళ్ళు ఫేక్ మాటలని, వీళ్ళ టచ్ అంటే పడిపోతే కాళ్ళు వేసిపోవడం, ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి కదా, తెలుస్తున్నాయి కదా, అందరూ చూస్తున్నారు కదా. అంతే కాబట్టి వీళ్ళ నిజాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. కాబట్టి సనాతన ధర్మాన్ని ఎవడు కూడా నాశనం చేయలేడు. నాశనం చేద్దాం అనుకున్నాడు నాశనం అయిపోతాడు. ఇప్పుడు ఆ ప్రవీణ్ పగడాల గారు అన్నారు, ఎన్నో తిట్టాడు, అయినా సరే బాధపడలేదు. ఆయన ఏదో అన్నాడు, ఏదో ఇంటర్వ్యూలో అన్నాడు అని చెప్పేసి మేము పోనేలా అనుకుని జాలి పడ్డాం. కానీ వీళ్ళకి జాలి ఉండదు.
హిందువులు ఎప్పుడైనా సరే అన్ని మతాలను గౌరవిస్తారు. ఒక హిందూ ఇంటికి వెళ్ళి చూసారంటే యేసుప్రభు ఉంటుంది, అల్లా ఫోటో ఉంటుంది, హిందూది ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుంది. ఒక క్రైస్తవుడి ఇంట్లో ఉంటుందా? ఉండదు. వాళ్ళ దేవుడియే ఉంటాయి. మనకేంటంటే హిందూ సనాతన ధర్మంలో ఎక్కువ దేవుళ్ళు ఉన్నారు కాబట్టి అందరు దేవుళ్ళు ఒకటే, అన్ని మతాలను మనం గౌరవించాలి అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ వాళ్ళు అనుకోరు. అంతే కాబట్టి హిందువులు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. అన్ని మతాలు సమానం అంటే మటుకు నేను అస్సలు ఒప్పుకోను. అన్ని మతాలు సమానం అంటే మీరు కూడా ఒకటి అంటాను నేను. కాదు కదా, వేరు కదా అది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం హిందూ ధర్మం కోసం చాలా మంచి కార్యక్రమం. అది మాట్లాడే దమ్మున్న నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? ఓటు బ్యాంకు కోసం హిందూ ధర్మాన్ని అమ్మేసుకున్న రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. హిందువులకి ఏదైనా జరిగితే వచ్చే రాజకీయ నాయకుడు ఉన్నాడా? ఏ పార్టీ అన్నా ఉందా? నేను మొన్న ఆవులు పట్టుకున్నాను, నేను గోవులు పట్టుకున్నాను శివరాత్రి మహాశివరాత్రికి. నన్ను అరెస్ట్ చేసి ఆవులు పట్టుకున్నానని చెప్పేసి నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రాజనగర్ స్టేషన్లో పెట్టారు. పెడితే ఎవరైనా సరే ఏ పార్టీ కూడా రాలేదు. ఒక బీజేపీ పార్టీ నాయకులు వచ్చి ఆవిడ నిజంగా ధర్మ ప్రకారంగా ధర్మంగానే పనిచేసింది, ఆవిడ చట్టపరంగా పనిచేసింది, ఆవిడ ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి నన్ను బయటికి తీసుకొచ్చారు. ఉన్న పార్టీ నాయకులు ఎవరైనా వచ్చారా? హిందువులు ఇప్పటికైనా ఈ విషయం తెలుసుకోవాలి. హిందూ ధర్మంకి సపోర్ట్ చేసేది ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి మనం ఓటేయాలి. నానా చెత్త పార్టీలకి వేయకూడదు ఓటు. ప్రతి ఒక్కడు వస్తాడు ఓటేసామని, అందరికి వేసేయకూడదు. అది జయశ్రీరామ్ అన్నప్పుడు మనం ఓటేయాలి. మన ధర్మానికి సపోర్ట్ చేసినప్పుడు ఓటేయాలి. నేనైతే అలాగే వేస్తాను నేను. మరి సెక్యులర్ కుక్కలు ఏం చేస్తారో నాకు తెలియదు. అన్ని మతాలు సెక్యులర్ సమానం అనే సెక్యులర్ గాడికి ఇదే చెప్తున్నాను. మన ధర్మం బ్రతుకుంటే నువ్వు, నీ ఇల్లు, నీ సంసారం, నీ కుటుంబం, నీ దేశం, నీ రాష్ట్రం, నీ ఊరు, నీ గ్రామం బాగుంటుంది. మన ధర్మమే లేనప్పుడు అవతలోడు అన్ని మతస్థులు పెరిగిపోతారు. మనల్ని వేసేస్తాడు, మన ఆస్తిని దోచేస్తాడు, కబ్జా చేసేస్తాడు. తర్వాత అప్పుడు మనం ఎంత నోరు కొట్టుకున్నా సరే నువ్వు మిగలవు, నీ కుటుంబం మిగలదు, నీ కులం కోసం గజ్జికి గోక్కుంటావు కదా, ఆ కులం కూడా ఉండదు. ధర్మో రక్షతి రక్షత. ధర్మాన్ని మనం కాపాడుకుంటే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు మీరు అలాగే ఇప్పుడు ఏదైతే అన్నారో పవన్ కళ్యాణ్ గారు, ఆయన గతంలో చూసుకుంటే హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నారని, బీజేపీతో కంప్లీట్ అవుతున్నారని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇది నిజమేనా? బీజేపీలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, హిందువులకు మద్దతుగా ఉన్నారు అని అంటే అది ధర్మం నాశనం అయిపోతుంది కాబట్టి సపోర్ట్ చేస్తారు. అలాగే బీజేపీ పార్టీ ఏ మతాలకి వ్యతిరేకం కాదు, అన్ని మతాలను గౌరవిస్తుంది. కావాలని బీజేపీ ప్రభుత్వం తొక్కేయాలి, దేశం డెవలప్మెంట్ అవుతుంది, వాళ్ళ మత మార్పిడిలకి గురి అవ్వకుండా చేస్తున్నారని చెప్పేసి అని బీజేపీ పార్టీ మీద బురద జల్లుతున్నారు. దేశం డెవలప్మెంట్ అయ్యింది అనుకో, దేశం డెవలప్మెంట్ అయితే అప్పుడు మనం ఏం చేస్తాం, మత మార్పులు చేయడానికి అవకాశం అవ్వదు. అదే దేశం నాశనం అయిపోయి మత కల్లోహలాలు జరిగేసి డెవలప్మెంట్ లేదనుకో, మత మార్పులు చేయడానికి బాగా అవకాశం దొరుకుతుంది. అంతే కాబట్టి ఎప్పుడైనా సరే మన బీజేపీ పార్టీ మీద ఖచ్చితంగా బురద జల్లుతారు ఖచ్చితంగానే. ఓకే, థ్యాంక్ యూ.